మసాలా కార్న్ టోస్ట్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం మసాలా కార్న్ రెడీ చేసుకుందాం. కొంచెం ఆయిల్. ఓకే, ఇది కొంచెం వేడైన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, దీంట్లో కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, చాయిస్. లేదా అల్లం ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను. మనకు ఎంత స్పైసీ కావాలంటే అంత వేసేసుకోవచ్చు. లేదా ముక్క కనపడకూడదు, మధ్య మధ్యలో తగలకూడదు అనుకుంటే కొంచెం పేస్ట్ రూపంలో తయారు చేసి వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో ఇవన్నీ కూడా ఆ కార్న్కి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తాయి, ఆ మసాలా ఫ్లేవర్ని. స్వీట్ కార్న్ మనకు బేసిక్గా కొంచెం తీయగా ఉంటుంది కదా, కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఆ మసాలా ఫ్లేవర్లో. ఇది కొంచెం వేగిన తర్వాత, అంటే వీటిలో పచ్చి వాసన అనేది మనకు పోతే సరిపోతుంది. స్వీట్ కార్న్ సో ఫ్రెష్గా దొరికితే ఫ్రెష్గా వేసుకోండి, లేకపోతే ఫ్రోజన్ ఉంటే ఫ్రోజన్ వేసుకోండి, చాయిస్ మీది. నెక్స్ట్ వీటితో పాటుగా సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. దీని బదులుగా మిరియాల పొడి కావాలన్నా కూడా వేసుకోవచ్చు, అప్పుడు కారాన్ని అవాయిడ్ చేసేసి మిరియాల పొడి వేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం సేపు మనం ఈ స్వీట్ కార్న్ని వేయించుకోవాలి. సో దట్ ఏంటంటే అవి తినేటప్పుడు మనకు పంటి కింద నలిగినప్పుడు వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వీటి ఫ్లేవర్స్ అన్నీ కూడా దాని లోపలికి పోయి ఉంటాయి కదా, అప్పుడు ఆ టేస్ట్ అన్నీ కూడా కొంచెం ఆ జ్యూసీగా మనకు బయటకు వస్తాయి అన్నమాట. కొన్ని రకాల డిష్లు మనం తయారు చేసుకునేటప్పుడు కొంచెం ఆ మెథడ్ని మనం అటు ఇటుగా మనకు మార్చుకోకుండా నీట్గా చేసుకుంటే ఏంటంటే ఆ డిష్ని తినేటప్పుడు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అలా బయటకు వస్తూ ఉంటాయి. మిర్చి వేసుకున్నాం కదా, ఘాటు బాగా వస్తుంది. సో ఈ మధ్య చాలామంది కూడా చేసుకున్న డిష్లలో చిల్లీ ఫ్లేక్స్ లాంటివి వేసుకుంటున్నారు. కావాల్సిన చాయిస్ కొంచెం వేసుకోవచ్చు. అప్పుడు పచ్చిమిర్చి అనేది కొంచెం తగ్గించుకోవాలి క్వాంటిటీ. ఓకే, ఏదన్నా మనం కొంచెం మితంగానే వేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఆరోగ్య సమస్యలు ఏవి లేకుండా చూసుకోవాలి తినే డిష్లను బట్టి. ఎక్కువ తక్కువ ఏదైనా చేసుకున్నప్పుడు మిగతా వాటిని మనం తగ్గించేసుకోవాలి. ఓకే, సో ఇవి కొంచెం వేగిన తర్వాత, అంటే హాఫ్ మనకు మగ్గిన తర్వాత కొంచెం మంట తగ్గించేసాను నేను. కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. లైట్ కొంచెం ఆ స్వీట్నింగ్ అనేది ఇక్కడ ఇస్తుంది. స్టవ్ ఆపిన తర్వాత కొంచెం లైట్గా జ్యూసీగా ఉండడానికి ఆప్షనల్ మాత్రమే, ఇది ఉంటే యాడ్ చేసుకోండి. ఇంకొంచెం టేస్ట్ అనేది మనకు సూపర్గా అనిపిస్తుంది అన్నమాట. దీనికి కొంచెం బేస్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఉడికించిన బంగాళాదుంపని మెదిపి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఆ బంగాళదుంప టేస్ట్ కూడా మనకు సూపర్గా ఉంటుంది. చాలా రకాలైనటువంటి శాండ్విచెస్లలో మనం వాడుతూ ఉంటాం కదా. సో ఇక్కడే కొంచెం తురిమి వేస్తున్నాను. ఆ తర్వాత మనం దీన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత కూడా పైన కొంచెం వేసేసుకోవచ్చు.
లైట్గా మెల్ట్ అయిపోయి దాంట్లో మనకు మిక్స్ అవుతుంది, కొంచెం వేడిగా ఉన్నందువల్ల. ఓకే, సో ఇదంతా కూడా నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చేస్తున్న ప్రాసెస్. ఫ్రెష్ క్రీమ్ కానీ అలాగే చీజ్, సో అది దృష్టిలో పెట్టేసుకోండి. ఓకే, స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయింది. సో ఇక్కడ టోస్ట్ చేసుకోవడానికి దోశ పెనం వాడుతున్నాను. ఇంట్లో కనుక టోస్టర్లు ఉంటే దాంట్లో పెట్టేసుకొని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. కొన్ని మాన్యువల్గా ఉంటాయి, కొన్ని ఎలక్ట్రికల్గా కూడా ఉంటాయి కదా. ఏది ఉంటే దాంట్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. బ్రెడ్ స్లైస్లు తీసుకుని వీటికి ముందుగా బటర్ అప్లై చేసేసుకున్నాం. ఓకే, సో దీన్ని ఒకవైపు ముందుగా నేను టోస్ట్ చేసేస్తున్నాను, కొద్దిగా ఫ్రై. రెండో వైపు మనం ఫిల్లింగ్ చేశాక రెండు వైపులా బటర్తోనే వెన్నతోనే కాల్చుకుంటే మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. లోపల కూడా కొద్దిగా వేగితే బాగుంటుంది, లైట్గా. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం అన్నీ అలా రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు స్టఫింగ్ ఫిల్ చేస్తున్నాను నేను. ఏదైతే మనం ఇక్కడ ఇందాక రెడీ చేసుకున్నామో ఇది పైనుంచి ఇలా పెట్టేసి పైన కూడా కొంచెం వెన్న అప్లై చేసేసుకొని ఓకే. సో రెండో వైపు కూడా మనం వెన్న పెట్టేసుకుని సో దీన్ని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు టోస్ట్ చేసుకుంటే మనకు మసాలా కార్న్ టోస్ట్ రెడీ అయిపోయింది. చూడగా దీన్ని కట్ చేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. ఓకే, సో చూడండి ఇక్కడ స్టఫ్ అనేది ఎలా ఉందో మనకు ఫుల్గా ఫిల్లింగ్గా ఉంటుంది మనకు. సో దీనిపైన కావాల్సిన మనకు ప్రెజెంట్ చేసేటప్పుడు కొద్దిగా చీజ్ అనేది తురిమేసి కూడా పెట్టేయచ్చు. అంటే బయట పోయినప్పుడు మనకు అలా ఇస్తుంటారు కదా, కొంచెం చేస్తున్నాను, అది చాయిస్. ఓకే, వేడివేడిగా మసాలా కార్న్ టోస్ట్ రెడీగా అయిపోయాయి. వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. మసాలా కార్న్ టోస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన వెల్లుల్లి, నూనె, స్వీట్ కార్న్, తరిగిన ఉల్లిపాయ, జీలకర్ర పొడి, తరిగిన పచ్చిమిర్చి, కారం, గరం మసాలా పొడి, ఫ్రెష్ క్రీమ్, చీజ్, కొత్తిమీర, ఉప్పు, వెన్న, బ్రెడ్ ముక్కలు. మసాలా కార్న్ టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, మొక్కజొన్న గింజలు, ఉప్పు, కారం వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్, చీజ్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలకు వెన్న రాసి తవ్వాపై వేసి రెండు వైపులా కాల్చుకొని చాపింగ్ బోర్డు పైన తీసుకొని కలిపి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని పైన స్టఫ్ చేసి మరో బ్రెడ్ ముక్కతో క్లోజ్ చేసి ఆ ముక్కలను రెండు వైపులా వెన్న రాసి తవ్వాపై వేసి రెండు వైపులా కాల్చుకొని చాపింగ్ బోర్డుపై ముక్కలుగా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి చీజ్ తురిమి వేసుకుంటే
మసాలా కార్న్ టోస్ట్ రెడీ.